వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఈ వైపరీత్యాలు, పుట్టినరోజులకి జంతు బలులు, ఆ తర్వాత వాటితో రక్తాభిషేకాలు, ఇదంతా ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నారు? వాళ్ళని ఒక భయభ్రాంతులకు వైసీపీ గురి చేసిందని కూటమి అంటుంది. మరి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది? కూటమి సర్కార్ ఏం చేయబోతుంది? దీనికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. కృష్ణాంజలి గారు ఉన్నారు. కృష్ణాంజలి గారు, ఒక న్యూ స్టైల్ వార్నింగ్, హత్యా రాజకీయాలకు పాల్పడితే పోస్ట్ మార్టమే అని చంద్రబాబు గారు అనడం, ముఖ్యంగా రాష్ట్రం నుండి బహిష్కరిస్తాం అంటూ కూడా మాట్లాడారు. ఏం చెప్తారు? ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత చర్చకు దారితీయడానికి గల కారణం జంతు బలులు, రక్తాభిషేకాలు ప్రజాస్వామ్యంలో ఎంతవరకు? నమస్తే ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏ విధంగా వ్యవహరించింది, వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఏంటి అనేటువంటిది మనం 5 ఏళ్ళు చూసాం. 5 ఏళ్ళు దాని మీద డిస్కస్ కూడా చేసాం. అదే పనిగా ప్రజలందరికి కూడా చెప్పడం కూడా జరిగింది. ఏమిటి అంటే వాళ్ళు చేసినటువంటి కేసులు ఏంటి, దాడులు ఏంటి, దాష్టికాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసు. ఉదాహరణకి సపోజ్ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రాజకీయ ప్రత్యర్థి పార్టీ మీద, ఏకంగా పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి గాని, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి వెళ్ళి చేసినటువంటి దాడి గాని, ఇది ఒక పార్టీ మీద జరిగినటువంటి దాడిగా ప్రజలు భావించలేదు. ఇది ఒక అప్రజాస్వామికమైన చర్య. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని భావించారు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామికమైన చర్యలని తిరస్కరించారు ప్రజలు. అందుకనే జగన్మోహన్ రెడ్డి 150 నుంచి 175 పోవాలని ఆయన కూరుకున్నాడు. వైనాట్ 175 అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాం కదా, సిద్ధం సభలో చెప్పాడు కదా. మరి ఆయనకి 11 సీట్లు ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రిగా పనికిరావని ఒక తీర్పు ఇచ్చారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని 11 సీట్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి. ప్రజలే ఇవ్వలేదు ఆయన ప్రతిపక్ష పాత్ర. దానికి ఇప్పుడు వెళ్ళి ఆయన కోర్టులకు వెళ్ళి నాకు అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలని, ప్రతిపక్ష హోదా కాదు ఇది ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాడు. ఇది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్, ప్రజలు ఇవ్వాలి ఆయనకి. మరి ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటి? సమీక్షించుకోవాలి. ఎందుకు మనం 175 రావాలని కోరుకుంటే 11 ఎందుకు వచ్చాయి, ఎందుకు ఓడిపోయాం, దీనికి కారణం ఏంటి? వాళ్ళు బటన్ నొక్కారు, డబ్బులు వేసారు జనానికి. అది సరిపోదాయే, డబ్బులు వేయటం కాదు, ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి, ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి, డెవలప్మెంట్ ఉండాలి అని ప్రజలు ఇంకా కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు వినాలి ప్రజా నాయకుడు అంటే. అవన్నీ నువ్వు చేయటం లేదు కాబట్టి నిన్ను ఓడిస్తున్నామని ఓడిచాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్చుకొని ఆ ప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి విధంగా, అప్రజాస్వామిక చర్యలు లేకుండా ప్రజల్లో ఉండేటువంటి విధంగా కొన్ని జాగ్రత్తలు జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి. కానీ అది ఆయన తీసుకోవటం లేదు అనే దానికి మొన్న ప్రతిపక్ష నాయకుడుగా పిపిపికి సంబంధించినటువంటి విషయంలో నేను ఎవరైతే ఆ మెడికల్ కాలేజీలు తీసుకుంటారో అలాంటి పారిశ్రామికవేత్తలను నేను అధికారంలోకి వస్తే 2 నెలల్లో జైల్లో వేస్తాను అనేటువంటి విధంగా మాట్లాడటం కానివ్వండి. ఆ రప్ప అంటే ఏముంది, సినిమా డైలాగే కదా అని ఈ విధమైనటువంటి ఫ్లెక్సీలు పెట్టినటువంటి రప్ప ఫ్లెక్సీలు పెట్టినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డే ప్రోత్సహించినటువంటి విధానం కానీ ఇవన్నీ ప్రజలు హర్షించటం లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా రప్ప అంటే సినిమా డైలాగ్ అంటే వాళ్ళు కొనసాగిస్తున్నారు వాళ్ళ కార్యకర్తలు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆయన బర్త్డే సందర్భంగా పొట్టేళ్లు పోస్తున్నటువంటి విధానము, వ్యవహారము, దీని మీద ముఖ్యమంత్రి దగ్గర నుంచి అధికార పక్షంలో ఉండే వాళ్ళందరూ మాట్లాడుతారు. దీంట్లో ఈ విధంగా పొట్టేళ్లు పోసేటువంటి విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు కొన్ని విజువల్స్ వేశారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన ఏం చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఇలా నరికారు, మా దగ్గర వీడియోలు ఉన్నాయి అనేటువంటి విధానాన్ని ఆయన కూడా చెప్తున్నారు. మరి ఇద్దరు ఒకే తరహాలో ఉన్నారు అనే దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ ఒక అంశం మన ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే జంతు బలులకు సంబంధించినటువంటి నిషేధం ఉన్నమాట వాస్తవం. కానీ జాతరల్లో బహిరంగంగా జంతు బలులు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పండగ పబ్బలప్పుడు జంతు బలులు కూడా చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. కానీ ఒక బర్త్డే రోజునో లేకపోతే బహిరంగంగా అందరూ ఒక చోట కూడి దాన్ని మొత్తం ఒక జంతువుని ఒక భయంకరంగా దాన్ని నరికేసి దాని ద్వారా ఫ్లెక్సీలకి ఏదో రక్త తర్పణం చేసేటువంటి విధానంగా ఈ వెళ్ళేటువంటి ధోరణి ఏ పార్టీ చేసినా తప్పే. ఈ పార్టీ అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, నాకు తప్పనాలి. అయితే మరి చంద్రబాబు నాయుడు మీరు రౌడీలను మొత్తాన్ని కూడా ఈ రాష్ట్రం వెళ్ళిపోయే విధంగా చేస్తాము, ఎవరైనా సరే దీన్ని ఉపేక్షించమని మాట్లాడుతున్నారో బానే ఉంది. ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి
ఈ బర్త్డే రోజున ఈ విధంగా జంతు బలుల్లో పాల్గొన్న వాళ్ళు ఈ రప్ప ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు వీళ్ళందరిని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసినటువంటి క్రమంలో పోలీసులు చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు దిగుతున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారో చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులు కూడా అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడుతున్నారు ఈ విషయంలో. ఎందుకు అనంటే మీరు చూడండి, ఇందాక విజువల్స్ వేశారు, వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్నారు. నడిచే వాళ్ళందరూ కుంటుకుంటా నడవలేని పరిస్థితిలో చేస్తున్నారు. అంటే పోలీసులు వాళ్ళని అరికాళ్ళ మీద కొట్టుండాలి, లేదా కాళ్ళ మీద కొట్టుండాలి. అంటే కొడితే బాగానే ఉంది, వాళ్ళు కొట్టాలి అనేటువంటి వాళ్ళు కూడా ఎవరన్నా అంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంట అనొచ్చాము, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే తరహాలు వ్యవహరిస్తే ఇది తప్పని అన్నాం. ఎవరు చేసినా సరే పోలీసులకి ఆ విధంగా ఒకటి చెప్పండి కృష్ణాలియాల్ గారు, ప్రజలు అమాయకులు బలవుతున్నారా? ఏ అధికార మాజీ అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నవారు కానీ వారి పిల్లలు కానీ వీళ్ళు ఎవరు కూడా ఇలాంటి డైలాగ్స్ వేయరు. కేవలం కొంతమంది కార్యకర్తలు ప్రజలే ఇలాంటి డైలాగ్స్ వేస్తూ వారే అరెస్ట్లై బలవుతున్నారా? తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, లేదా పార్టీకి డ్యామేజ్ జరుగుతోంది, ఇంత 45% ఓటింగ్ శాతం ఉంది మా గతంలో పోలేనన్న వాళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా గెలవాలి, వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పేంటి అనేది చూపించుకోకుండా ఇలాంటి డైలాగులు ఇలాంటివి వేస్తూ ప్రజాస్వామ్యంలో చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రతిసారి ప్రజలు బలవుతున్నారు. ఇప్పుడు చందు గారు, మరి ఇప్పుడు వాళ్ళని ఎవరు రెచ్చగొడుతున్నారు? రెచ్చగొట్టేటువంటిది నాయకుడు, రెచ్చిపోయేటువంటి వాళ్ళు కార్యకర్తలు. మరి రెచ్చిపోయేటువంటి వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి అనేటువంటిది ఒక అంశం. ఇప్పుడు నా పాయింట్ ని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు ఏ విధంగా అయితే తప్పు చేశారో వాళ్ళని ఆ విధంగా రోడ్డు మీద కొట్టి నడిపించేటువంటి హక్కు అధికారం పోలీసులకు లేదు. ఈ విషయము అప్రజాస్వామికమైన చర్య. ఈ ధోరణి పోలీసులు ప్రభుత్వం మానుకోవాలి. ఎందుకు ఇది చేస్తున్నారు పోలీసులు అంటే, ఇదంతా కూడా అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడే వాళ్ళని మేము అదుపు చేయడానికి చేస్తున్నామని అంటున్నారు. ఆ విధంగా చేయటం ద్వారా అదుపు రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు చేయాల్సినటువంటి పని మీరు చెయ్యండి. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరికలు చేశాడు, పవన్ కళ్యాణ్ హెచ్చరికలు చేస్తున్నాడు, విధిస్తున్నారు కదా. ఎవరైతే చేస్తున్నారో ఈ రౌడీయిజం, గూండాయిజం ఎక్కడ జరుగుతుందో 9 నెలలైంది. మొన్న నెల్లూరులో పెంచలయ్య అనేటువంటి ఒక సిపిఎం నాయకుడు గంజాయికి వ్యతిరేకంగా, గంజాయి ఉండకూడదు, దాన్ని నిర్మూలించాలని ఆయన పోరాటం చేస్తుంటే అలాంటి వ్యక్తిని బహిరంగంగా నడి రోడ్డు మీద నరికి చంపారు, హత్య చేశారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వము ఈ సంవత్సరం 9 నెలల తర్వాత జరిగినటువంటి ఘటన మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ప్రభుత్వం పోలీసులు ఫెయిల్ అయినట్టు కదా, ఫెయిల్ అవటం వల్ల కదా బహిరంగమైనటువంటి హత్య జరిగింది. దాన్ని నిరోధించేటువంటి ప్రయత్నం, హత్యల్ని ఎక్కడో ఒక మర్డర్ జరిగితే ప్రభుత్వం ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? మీరు ఇలా అడ్డొస్తే జరిగినప్పుడు అజయ్ గారు ఒక నిమిషం, అజయ్ గారు ఒక నిమిషం, అది అప్రజాస్వామికం అంటున్నారు. అట్లా చేస్తే అజయ్ గారు ఒక నిమిషం, మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం అజయ్ గారు ప్లీజ్. అజయ్ గారు మీ దగ్గరకు వస్తాను, ఈ సమయంలో మీరు మాట్లాడుతున్నాను. ఒక నిమిషం. రైట్ ఓకే ఒక నిమిషం అండి ప్లీజ్, దయచేసి అజయ్ గారు. ఒక్కసారి వీడియోలు ప్లే చేయండి. ఆయన మమ్మల్ని చూపిస్తా ఉన్నాడు. ఒక నిమిషం మీకు ఒక లింక్ పంపించడం జరిగింది. ఒక 20 వీడియోలు ఉన్నాయి దాంట్లో. ఒక్కసారి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో ప్లే చేయండి దయచేసి. నేను ముందే చెప్పా అజయ్ గారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరే చూపించండి దయచేసి. అజయ్ గారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం చేసేటువంటి